హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాము ఎడ్యుకేషన్. మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. సో ఈ వీడియోలో మనము ఇచ్చిన ఎలాంటి నెంబర్కైనా చిన్న స్క్వేర్ ట్రిక్ యూజ్ చేసి మనము స్క్వేర్ కనుక్కొనేస్తామన్నమాట. ఒకటి మోర్ దాన్ 50, ఇంకొకటి లెస్ దాన్ 50 అనమాట. సో మోర్ దాన్ 50 అంటే 50 అబోవ్ వచ్చే వాల్యూస్కి ఎలా స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి, 50 కంటే తక్కువ ఉన్న వాల్యూస్కి ఎలా స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే ఎలాంటి నెంబర్ ఇచ్చినటువంటి ఆ నెంబర్కి ఎలా స్క్వేర్ చేయాలని 3 టైప్స్గా మనం చూద్దాం. సో మొదటగా ఫస్ట్ మోర్ దాన్ 50 అంటున్నారు. సో ఈ రెండింటికి కూడా ఒక నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. 50లో ఆఫ్ ఎంత? 25. 50లో ఆఫ్ ఎంత? సో 25. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. 25 అనే నెంబర్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మోర్ దాన్ 50 అంటే సపోజ్ 51 హోల్ స్క్వేర్, 53 హోల్ స్క్వేర్, 56 హోల్ స్క్వేర్, ఇలా మనము తీసుకుందాం. సో ఫస్ట్ దీని ట్రిక్ చూద్దాం. 51 హోల్ స్క్వేర్. సో 51 హోల్ స్క్వేర్. సో 51 అంటే సో ఇక్కడ 51 హోల్ స్క్వేర్ చేసేటప్పుడు 51 అనేది 50 కంటే ఎంత ఎక్కువ ఉంది? ఒకటి ఎక్కువ ఉంది. సో ఆ ఒకటిని మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్లో 51 మైనస్ 50 ఈక్వల్ టు 1. 51 మైనస్ 50 ఈక్వల్ టు 1. సో ఈ 1కి 1 స్క్వేర్ చేయాలి. 1 స్క్వేర్ చేస్తే మనకేమొస్తుంది? 1 వస్తుంది. సో మనం ముందు చెప్పినటువంటి వీడియోలో లాగానే దీనికి కూడా 0 1 అని రాయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? 0 1. ఫస్ట్ స్టెప్ ఏంటి? 0 1 అనేది రాయాలి. నెక్స్ట్ స్టెప్లో మనకు ఈ 25 ఉంది కదా, ఈ 25కి ఇది ఎంత ఎక్కువ ఉందో అంత యాడ్ చేస్తామన్నమాట. సో 25 ప్లస్ ఎంత ఎక్కువ ఉంది ఇక్కడ? 1. సో అదేమొస్తుంది? 26. సో ఈ 26 అనేది ఇక్కడ రాసేయండి. సో ఇప్పుడు ఏమొచ్చిందంటే 51 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2601. ఇది అంట ఆన్సర్ 2601. సో నెక్స్ట్ చూద్దాం 53 హోల్ స్క్వేర్. 53 హోల్ స్క్వేర్. సో 53 హోల్ స్క్వేర్లో 50 కంటే 53 ఎంత? 3 పెద్దది. సో దానికోసం మనం ఏం చేస్తామంటే 53 మైనస్ 50 ఈక్వల్ టు 3. 3కి ఏం రాస్తామంటే 3 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాం. 3 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు 09 అనేది వస్తుంది. సో మొదటగా 09 అనేది రాసేయండి. సో ఇక్కడ ఎంత పెద్దగా ఉంది? 3 పెద్దగా ఉంది. దేనికంటే 50 కంటే 53 అనేది 3 పెద్దది. సో అందుకనేసి 25 ప్లస్ 3 ఈక్వల్ టు 28. సో ఆ 28 కాస్త ఇక్కడ రాసేయండి. సో 53 హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది? 2809. 2809. సో నెక్స్ట్ సమ్ చూద్దాం. అంటే నేను ఇక్కడ 25కి యాడ్ చేస్తున్నాను అనమాట. 25కి అడిషన్ 56 హోల్ స్క్వేర్. సో 56 హోల్ స్క్వేర్ అంటే డైరెక్ట్గా 6 పెద్దది కాబట్టి 6 స్క్వేర్ చేయండి, దట్ ఈస్ 36. సో డైరెక్ట్గా 36 రాయండి. సో ఎంత పెద్దది? 6 పెద్దది. సో 25కి 6 యాడ్ చేస్తే మనకు 31 వస్తుంది. ఇక్కడ 31 రాస్తే మనకు 56 హోల్ స్క్వేర్ ఆన్సర్ ఏంటి? 3136 అనేది వస్తుంది. సో ఇది మోర్ దాన్ 50 ఉండేటప్పుడు ఇంకొక వాల్యూ చేద్దాము. 58 హోల్ స్క్వేర్. సో దీనికి ఏమొస్తుంది? 50 కంటే 58లో 8 పెద్దది కాబట్టి 8 స్క్వేర్ చేయండి. 8 8 64. సో ఆ 64 అనేది ఇక్కడ రాసేయండి. నెక్స్ట్ 25 ప్లస్ 8 చేస్తే మనకు 33 వస్తుంది. సో 33 అనేది ఇక్కడ రాసేయండి. సో ఇప్పుడు 58 హోల్ స్క్వేర్కి ఏంటి వస్తుంది? 3364. 3364. ఇలా మోర్ దాన్ 50 ఉండేది మనము చేసామన్నమాట. సో ఇప్పుడు దాకా మనము మోర్ దాన్ 50 వచ్చిన వాల్యూస్కి స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు లెస్ దాన్ 50 అంటే 50 కంటే తక్కువ ఉండే వాల్యూస్కి ఎలా స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే 25కి దానికి ఉన్న రిలేషన్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో సపోజ్ మనకు 48 హోల్ స్క్వేర్ అనుకోండి, అలాగే 46 హోల్ స్క్వేర్, 47 హోల్ స్క్వేర్, 45 హోల్ స్క్వేర్, ఇలా కొన్ని చేసుకుంటా వెళ్దాం. సో ఇప్పుడు ఫస్ట్ 48 స్క్వేర్లో ఇది ఫస్ట్ స్టెప్లో మనం ఎంత తక్కువ ఉందో చూడాలి. మోర్ దాన్ 50లో ఎంత ఎక్కువ ఉందో చూసాము. ఇప్పుడు 50 కంటే ఎంత తక్కువ ఉందో చూడాలి. సో దీన్ని ఏం చేస్తామంటే 50 మైనస్ 48 చేస్తే మనకు 2 వస్తుంది. సో ఈ 2కి స్క్వేర్ చేస్తే మనకు 04 అనేది వస్తుంది. అది 04 అనేది మొదటగా రాసేసుకోండి.
ఇప్పుడు ఈ 2 ఉంది కదా, ఇది 25లో నుంచి 2 తీసేయాలన్నమాట. అప్పుడే ఏం చేసాము, 25కి అడిషన్ చేసాము ఎంత ఎక్కువ ఉంటే. ఇక్కడ ఎంత తక్కువ ఉంటే దాన్ని 25లో నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే 25 మైనస్ 2, 2నే కదా 50 కంటే 48 అనేది. సో ఇప్పుడు ఏమొస్తుంది 23. సో ఈ 23 అనేది ఇక్కడ రాసేయండి. సో 23 అనేది రాసేయండి. ఇప్పుడు 48 హోల్ స్క్వేర్ ఎంత, 2304. నెక్స్ట్ చూద్దాం 46 హోల్ స్క్వేర్. సో ఇది 50 మైనస్ 46 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 4 వస్తుంది. సో 4 స్క్వేర్ చేయండి, అది 16, # 16 ఇక్కడ రాసేసుకోండి. సో ఇప్పుడు 25లో నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 21 వస్తుంది. సో 21ని ఇక్కడ రాసేసుకోండి. సో ఇప్పుడు ఎంత, 46 హోల్ స్క్వేర్కి ఏంటి ఆన్సర్ 2116. నెక్స్ట్ 47 హోల్ స్క్వేర్. 47 హోల్ స్క్వేర్ మనకి ఇక్కడ 47 హోల్ స్క్వేర్ అంటే 50 మైనస్ 47 అంటే మనకి యాస్టీస్ తెలిసిపోతా ఉంది. సో అది 3 అనమాట. సో 3 అనేది 3 ఎక్కువ ఉంది. అదేంటి 50 మైనస్ 47కి 3 ఎక్కువ ఉంది. 3 స్క్వేర్ చేస్తే మనకు 09. సో 09 అనేది ఇక్కడ రాసేసుకుందాం. సో ఇప్పుడు 3 ఎక్కువ ఉంది, 3 తక్కువ ఉంది కాబట్టి 47 అంటే 25లో నుంచి 3 తీసేస్తే మనకు 22 అనేది వస్తుంది. సో 22 అనేది ఇక్కడ రాసేయండి. ఇది 47 హోల్ స్క్వేర్ ఎంత, 2209. నెక్స్ట్ 45 హోల్ స్క్వేర్ చూద్దాం. సో 45 హోల్ స్క్వేర్లో 50 మైనస్ 45 చేస్తున్నాం, అది 5 వస్తుంది. సో 5 స్క్వేర్ ఎంత 25. 5 స్క్వేర్ ఎంత 25. సో ఆ 25ని # ఇక్కడ రాసేస్తే మనని 25లో నుంచి 5 తీసేస్తే మనకు 20 వస్తుంది. సో అది 20. సో 45 హోల్ స్క్వేర్ ఎంత 2025. సో ఇలా 50కి ఎక్కువ ఉండే వాటిని 50 కంటే తక్కువ ఉండే వాల్యూస్ని మనము ఇలా చూసాం. సో 48 హోల్ స్క్వేర్ వచ్చి 2304, 46 హోల్ స్క్వేర్ వచ్చి 2116, 47 హోల్ స్క్వేర్ వచ్చి 2209, 45 హోల్ స్క్వేర్ వచ్చి 2025. సో ఇలా మోర్ దాన్ లెస్ దాన్ ఉండేటప్పుడు చూసాము. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇచ్చిన నెంబర్ ఎటువంటిదైనా సరే దానికి స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఇది 50 పైన ఉందా 50 లోపల ఉందా అనేది మ్యాటర్ కాదు. ఎట్లాంటి నెంబర్ అయినటువంటిని మనము స్క్వేర్ ఎలా కనుక్కోవాలనేది ఈ ట్రిక్ ద్వారా నేర్చుకుందాం. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే 46 హోల్ స్క్వేర్ అనేది తీసుకున్నారు. సపోజ్ మనకు 46 హోల్ స్క్వేర్. సో 46 హోల్ స్క్వేర్ని మనం ఏం చేయాలంటే 4ని 6ని డివైడ్ చేయాలి. 4ని 6ని డివైడ్ చేయాలి. సో 4ని 6ని డివైడ్ చేస్తే మనకు 4 స్క్వేర్ చేయాలి, మళ్ళీ 6 స్క్వేర్ చేయాలన్నమాట ఫస్ట్ స్టెప్లో. సో మీకు ఫస్ట్ స్టెప్లో మాత్రము చెప్తాను ఎలా చేయాలని, నెక్స్ట్ అన్నిటిని గా వేసుకొని వెళ్దాం. సో 4 స్క్వేర్ అంటే ఎంత మనకు 16, 4 4 16. 6 స్క్వేర్ అంటే 36, 6 స్క్వేర్ అంటే 36. సో ఇప్పుడు మిడిల్లో ఏం రాయాలి అంటే, ఈ 4 ఉంది కదా 4 × 6 × 2 అనమాట. 4 × 6 × 2, 4 6 24, 24 2 48. సో ఈ 48 అని ఉంది కదా, దీన్ని గా రాయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ 6ని గా రాసుకోండి. ఈ 3 అనేది ఈ 48కి యాడ్ చేయాలి. 3 అనేది 48కి యాడ్ చేయాలి. సో 48 + 3 ఏమవుతుంది, 48 + 3 ఏమవుతుంది 51 అవుతుంది. 51. సో ఈ 1 గా తీసుకోండి, 51 అవుతుంది కదా. ఈ 5ని కాస్త ఇక్కడ ఇప్పుడు 6 రాయండి. 6. ఈ 1ని మాత్రం ఇక్కడ రాసుకోండి, ఈ 1ని మాత్రము. ఈ 5ని 16కి ఇచ్చేయండి. సో 16 + 5 ఏమవుతుంది 21. సో ఇప్పుడు 21 గా మనము రాసేస్తామన్నమాట. ఇదేంటి 46 హోల్ స్క్వేర్ ఎంత 2116. ఇది 46 హోల్ స్క్వేర్. ఇప్పుడు 32 హోల్ స్క్వేర్ చూద్దాం. 32 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు 3ని 2ని సపరేట్గా స్క్వేర్ చేయండి. సో 3 స్క్వేర్ 2 స్క్వేర్. సో 3 స్క్వేర్ ఎంత 9, 2 స్క్వేర్ ఎంత 4. సో 4 9 అనేది అయిందనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ 3 2ని, సో మిడిల్లో ఏం చెప్పాను 3 × 2 × 2. సో ఈ 4 అనేది 3 × 2 × 2 ఏమొస్తుంది 12 వస్తుంది. సో ఈ 04 అనేది రాయండి ఇక్కడ. ఈ 12కి ఈ 0ని యాడ్ చేయాలన్నమాట. సో ఈ 12కి 0ని యాడ్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది, ఇది 0కి యాడ్ చేస్తే సో 12 గా వస్తుంది. ఇక్కడ 09. సో ఈ 1 కాస్త ఇక్కడ ఇవ్వాలి. సో 4 2 1 ఇస్తే 9కి ఏమొస్తుంది
10 వస్తుంది. సో 10ని యాజ్ టీజ్గా రాసేయండి. సో 1024. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 82 హోల్ స్క్వేర్. సో 8ని 2ని సపరేట్గా చేసి 8 స్క్వేర్ ఏమొస్తుంది 60. 8 స్క్వేర్ ఏంటి 64. 2 స్క్వేర్ ఏంటి 404. సో ఈ 04ని యాజ్ టీజ్గా కిందకి తీసుకోండి. ఈ 64 కూడా యాజ్ టీజ్గా కిందకి తీసుకోండి. సో ఇప్పుడు 8 2 16, 16 2 ఎంత 32. 8 2 16, 16 2 32. సో ఈ 32కి ఏం చేయాలంటే మనము 32కి ఈ 0ని ఇస్తామన్నమాట. సో అప్పుడు ఈ 0 ఇచ్చినప్పుడు ఏమొస్తుంది 32 వస్తుంది. ఈ 3ని ఈ 64కి ఇస్తాం. సో అప్పుడు ఏం రాస్తాము 4, ఈ 2 యాజ్ టీజ్ ఉంటుంది. 3 64 + 3 ఏమొస్తుంది సో 67. సో 6 7. సో ఇది మనకు ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ అడిషన్ చేసుకుంటా వెళ్ళిపోతాం అనమాట. ముందు దానికి ఒక్కొక్క డిజిట్ ఇస్తా. సో 6724 అనేది వచ్చింది. 26 హోల్ స్క్వేర్. సో యాజ్ టీజ్ వేస్తాను చూడండి. 2 2 4, 6 6 36. ఇక్కడ 2 6 12, 12 2 24. సో 2 6 12, 12 6 12 2 24. సో ఈ 2 అనేది ఇక్కడికి వెళ్తుంది. ఈ 3 అనేది ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు 24 + 3 ఏమొస్తుంది 24 + 3 27. సో 24 + 27. ఈ 7 కాస్త ఇక్కడ తీసుకున్నాం. ఈ 2ని పైన పంపించండి. 4 + 2 ఏమొస్తుంది 6 వస్తుంది. సో 676 అనమాట. 676. నెక్స్ట్ 98 హోల్ స్క్వేర్. 98 హోల్ స్క్వేర్. సో 9 9 81, 8 8 64. యాజ్ టీజ్ కిందకి తీసుకోండి. 81 64. ఇప్పుడు 9 8 72. 72 2 2 4, 144. సో 144 వస్తుంది. ఇది 9 × 8 × 2 చేస్తే 144 వస్తుంది. సో ఈ 6 కాస్త ఈ 144కి అడిషన్ చేయాలి. కింద రాసేటప్పుడు చూడండి. ఈ 6 144కి వెళ్తుంది. సో అప్పుడు 144 అంటే 10, ఇక్కడ 150. సో 150 అనేది వస్తుంది. ఈ 150లో ఇక్కడ మనం ఏం చేయాలంటే 0 మాత్రమే వేసుకోవాలి. ఈ 15 ఇక్కడ ఇచ్చేయాలి. ఏంటి 0 మాత్రం అక్కడ వేసుకొని 15 అంత 2 డిజిట్స్ని పైనకి ఇచ్చేయాలి. అప్పుడు 81 + 15 ఏమొస్తుంది అంటే 6 9 96. ఏంటి 96 9604. 9604. సో ఇలా మనము ఆన్సర్ అనేది చేయాలన్నమాట. ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.